ఆమె రాజకీయాలలో చాలా ఉద్యమంలో కానీ తర్వాత ముఖ్యమంత్రిగా కానీ చాలా బిజీ అయిపోయారు. కానీ కవిత కేటీఆర్ కవితకు ఒక తేడా ఉంది. కేటీఆర్ కొంచెం సంయమనంతో ఉండే వ్యక్తి, కవిత ఏమో చాలా మొండితనంతో ఉండే వ్యక్తి. అంటే కేసీఆర్ రిజంబ్లెన్స్. ఎస్. అయితే యాక్సెప్టబిలిటీ ఉండాలి, అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండాలి. ఏదైనా పదవి కావాలనుకున్నప్పుడు అది చేరుకునేదాకా ఓపిక ఉండాలి. రాజకీయాలలో ఓపికకు చాలా విలువ ఉంటది. అంటే మొదటి అర్హత రాజకీయ నాయకునికి ఓపిక. ఆ ఓపిక ఆమె లోపల లేదు. ఇక ఎంతైనా చెప్పుకుంటా పోవచ్చు, బట్ ఇవాళ జరిగిన పరిణామం అయితే దురదృష్టకరం. బట్ పార్టీకి అది అవసరం. అంటే కానీ ఇక్కడ కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో డిసిషన్ తీసుకుంది ఎవరు ఊహించలేదు. బికాస్ కేటీఆర్ని, జగదీష్ రెడ్డిని, సంతోష్ రావుని, హరీష్ రావుని అందరినీ టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇది బలవంతంగా ఈ నాయకులంతా కలిసి కేసీఆర్ చేతని తీసుకొప్పించినటువంటి నిర్ణయమా, బలవంతమా, లేదంటే నిజంగానే తీసుకున్నారా తన కూతురు పైనే? అంటే పార్టీలో చాలా ఒత్తిడి అయితే ఉంది. ఓకే. నాకు కూడా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కూడా ఫోన్లు చేసి మీరన్నా చెప్పండి అని అడిగారు. ఓకే, తనను తొలగించమని. ఎందుకంటే ఆమె చేసే దాని వల్ల మేము వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచే పరిస్థితి ఉండదని కూడా కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. బట్ నేనెవరికి ఏం చెప్పలేదు. నేను ఆమెనే కొంచెం కరెక్ట్ చేసే ప్రయత్నం చేశాను, కానీ ఆమె ఏం పట్టించుకోలేదు. ఇక లాస్ట్ కి జరిగింది. కానీ విప్రకాష్ గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, సామాజిక స్పృహతో అన్నిటి విషయాలపైన మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, సో తను చేసిన దాంట్లో బీసీ ఉద్యమం చేసింది, తప్పేం కాదు. తను ఏ కులమా ఏ మతం అని పక్కన పెడితే బీసీ అని చెప్పి ఓ వర్గానికి సపోర్ట్ చేసింది, తప్పేం కాదు. ఆమె రైట్. కానీ పార్టీ క్రమశిక్షణలో ఉన్నప్పుడు తను పార్టీ అనుమతి తీసుకోవాలి. ఆమె ఏ ఉద్యమం చేయాలన్నా పార్టీ అనుమతి తీసుకోవాలి. ఆమె ఎన్నడూ తీసుకోలేదు. ఓకే. ఎందుకంటే ప్యారలల్ యాక్టివిటీ ఉండకూడదు పార్టీలో, అది స్పెక్యులేషన్ కు దారితీస్తుంది. సో ఇంత జరుగుతూ ఉన్నా నిజంగానే కేసీఆర్ గారు చాలా సమస్యలు తీర్చారు, రాజకీయ చాణక్యుడు అని కూడా చెప్తుంటారు కాబట్టి, సో ఆయన పిలిచి మాట్లాడాల్సింది, ఆయన ఒక రకంగా ఇలాగారని చెప్పాల్సి, ఆయన మాట వినని చెప్పడం లేదు కదా. కానీ ఎందుకు సరే పోనీ అని ఊరుకున్నారా? కేసీఆర్ గారు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం అండి. ఎవరిని కూడా పిలిచి చెప్పడం కానీ, వాళ్ళకి ఏదైనా పదవి ఇవ్వనప్పుడు మీకు ఏ పరిస్థితుల్లో ఇవ్వలేకపోతున్నా అని చెప్పడం కానీ, ఎవరన్నా తప్పులు చేశారు అన్నప్పుడు సమీక్షలు పెట్టి వాళ్ళను నిలదీయడం కానీ, ఇవేవి కూడా చేయరు ఆయన. జనరల్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇట్లాంటివన్నీ ఒక పార్టీ నాయకుడు చేస్తాడని, బట్ ఆయన వ్యక్తిత్వంలో ఇవి లేవు. నేను కూడా చాలా సార్లు చాలా విషయాల మీద ఆయనతో విభేదించాను. మా మధ్య అసలు కొన్ని రోజులు మధ్యలో మాటలు కూడా లేవు. అయినా కూడా రాజకీయాలలో ఒక లక్ష్యం కోసం పనిచేసినప్పుడు ఇవన్నీ సహజం. బట్ ఆమె విషయంలో ఇంట్లో ఏమైనా ఆయన ఇంటి మనుషుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారేమో తెలియదు, కానీ ఆయన మాత్రం చేయరండి ఇటువంటి. ప్రకాష్ గారు, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక జర్నలిస్ట్ గా నాకు వచ్చే అనుమానం ఏంటంటే, సహజంగా డెఫినెట్గా అందరిలో అనుమానం ఉంటుంది, బట్ డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇక్కడ. కేసీఆర్ గారు రాజకీయ చాణక్యుడు, అన్డౌటెడ్లీ ఆయన చాలా ఫార్మోస్ట్గా ఆలోచిస్తూ ఉంటారు, ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ కూడా ఇప్పుడే సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆలోచన తగిలిన వ్యక్తి. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, పార్టీ మొత్తం సింగిల్ లైన్. రేపటి రోజున కేసీఆర్ ఆఫ్టర్ ఎవరనంటే హరీష్ రావు లేకపోతే కేటీఆర్ పేరు వినిపిస్తోంది, కానీ కవిత పేరు వినిపించడం లేదు. సో ఎక్కడ తన కూతుర్ని అణచివేస్తారో, ఏం జరుగుద్దో అనేటువంటి ముందస్తుగా ఆలోచించి ఆయన రాజకీయ చతురతతోనే బిడాయిగా నువ్వు కూడా ఎదుగు అని చెప్పి తనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చావో రేవో తెలుసుకో, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని బయటికి పంపించారు అనేటువంటి ఒక అనుమానం వస్తే, ఆ డౌటే వస్తే, బికాస్ కేసీఆర్ అనే వ్యక్తి చాలా రాజకీయ చాణక్యుడు కాబట్టి ఈ అనుమానం వస్తే నిజంగా అటువంటి జరిగే అవకాశం ఉందా? ఈ అనుమానం పడడం కరెక్టే అంటారా? కేసీఆర్ లో అట్లాంటి గుణం గాని, ఈ దొడ్డిదారి రాజకీయాలు గాని, ఈ రకంగా ముసుగేసుకొని ఇంకొక పద్ధతిలో ఏదో చెప్పడం గాని, అంటే నేను ఏమంటున్నా, రాజకీయ చాణక్యుడు కాబట్టి ఏదైనా సరే తానే ఉండాలి. చాణక్యంలో ఉన్న ఆ లక్షణము చంద్రగుప్తుని రాజు చేయడానికి సరిపోయింది, కానీ కేసీఆర్ గారు రాజకీయాలు నడపడంలో ఆ ఒక్క గుణమే ఉంటే బాగుండేది, బట్ ఆ ఒక్క గుణం లేదు ఆయన లోపల. ఓకే. కాబట్టి కవిత విషయంలో తన కవిత ఇప్పుడు మామూలుగా రాజకీయాలలో ఆత్మహత్యలు ఉంటాయి తప్ప హత్యలు ఉండే అని అంటారు కదా. అవును. ఇది కవిత రాజకీయ ఆత్మహత్య, ఇది హత్య కాదు. ఇది మళ్ళీ చెప్తారా ఒకసారి? రాజకీయాలలో ఆత్మహత్యలు ఉంటాయి తప్ప హత్యలు ఉండవు. ఓకే. ఇది కవిత రాజకీయ ఆత్మహత్య తప్ప ఇది హత్య కాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అవ్వడం కవిత రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టేనా? ఎగ్జాక్ట్లీ. నిన్న స్టేట్మెంట్ తోనే ఆమె పతనానికి పరాకాష్టాన్ని నేను భావిస్తున్నా.
అవునా? అంటే తను ఒక ఇండివిజువల్ లీడర్గా ఎదగాలనుకుంది, జాగృతిని ఏర్పాటు చేసుకుంది, అంతో ఇంతో తనకు ఒక క్యాడర్ ఏర్పాటు చేసుకుంది, తను ఒక స్టేబుల్గా ఉండగలిగింది. ఒక రాజకీయ పార్టీ లేకపోయినా ఒక సంస్థ అయితే ఉంది కదా.